తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ ఘటనపై సినీ నటుడు బాలాజీ తీవ్ర విమర్శలు చేశారు. తిరుమల ప్రసాదంలో జంతువుల నూనె వాడిన శ్రీవారిని శిక్షించాలన్నారు. శ్రీవారి లడ్డూ వ్యవహారంలో వైసీపీ నేతల తీరు క్షమించారని నేరమన్నారు. వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు అడ్డగోలుగా సంపాదించారన్నారు. శ్రీవారి భక్తులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. కమిషన్లకు కక్కుర్తిపడిన వారిని శ్రీనివాసుడు క్షమించాడని బాలాజీ అన్నారు. టీటీడీనే స్వయంగా నెయ్యిని తయారు చేసి లడ్డూకు వినియోగిస్తే బాగుంటుందన్నారు. నీతి లేని ప్రక్రియ బయటకు వచ్చింది. అది ఎందుకు చేశారు, ఎవరు చేశారు, దేనికి చేశారు అనేది పక్కన పెడితే తిరుమల దేవస్థానం అనేది పవిత్రం. ఆ పవిత్ర స్థలంలో తిరుమల లడ్డు అంటే అసలు ఆ తిరుమల లడ్డు అసలు ఎంత పవిత్రం అంటే దానికి ఎంత చెప్పినా కూడా మనకి చాలదు. ఒకవేళ మనం తిరుమలకి వెళ్ళకపోయినా కూడా ప్రసాదం ఉంటే చెప్పులు తీసి ఆ చేతిలో తీసుకొని కళ్ళకద్దుకొని తినేవారు. అంటే తిరుమలకు వచ్చినంత అనుభూతి. ఆ దేవుడు కూడా అట్లాగే వాళ్ళని ఆశీర్వదించేవారు. అలాంటిది ఈరోజు ఆ లడ్డూలో రకరకాలైన నూనెలు కలిపి దాన్ని భ్రష్టు పట్టించి ఆరోగ్యం పాడు చేసి అపవిత్రం చేసినందుకు ఎవరిని ఏమనాలి, ఎందుకు చేశారని అనాలనేది అర్థం కావటం లేదు. అసలు మొన్న నేను ఇంటికి లడ్డూ తీసుకెళ్ళా. మొన్న 10 రోజుల ముందు వచ్చి లడ్డూలన్నీ తీసుకెళ్తే ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరికైనా ఇవ్వాలంటే భయం వేసింది. వాళ్ళు దేవుణ్ణి ఏమని అంటారేమో అని భయం వేసి ఆ లడ్డూలన్నీ ఇంట్లోనే ఉంచుకొని మేమే తినేవాళ్ళం, మేమే తిన్నాం. అంత బాధ అనిపించింది అన్నమాట. అలాంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఎవరేమనుకుంటే మాకేంటి, ఎవరు ఏం చేస్తే నేనే అనుకొని దుష్ట ఆలోచనతో ముందుకు వెళ్ళి ఇలాంటి చేయడం అనేది దిగమింగోలేకపోతున్నాం. మన శరీరంలో జీర్ణించుకోలేకపోతున్నాం. దేవస్థానం వాళ్ళే ఒక గోశాలను లేకపోతే ఏదో పెట్టి అక్కడే